ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను గుర్తించింది. ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్లో డబ్బులు దాచి ఉంచిన వీడియో సిట్కు లభ్యమైంది. పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఉన్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అట్టపెట్టెలో పేర్చేందుకు వీలుగా నోట్ల కట్టల్ని సిద్ధంగా ఉంచినట్టుంది. ఈ కేసు దర్యాప్తులో వెంకటేష్ నాయుడు వీడియో ఆధారాలు కీలకంగా మారాయి. దీంతో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి ముఠా అడ్డంగా దొరికినట్లయింది. ఈ వీడియో వెంకటేష్ నాయుడు ఫోన్లో లభ్యమైనట్లు సిట్టు తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో A34గా ఉన్నాడు వెంకటేష్ నాయుడు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం రోజుకొక మలుపు, పూటకొక కీలక పరిణామం చోటు చేసుకున్నలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఆ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా ఢిల్లీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరొక కుంభకోణం భారీగా వెలుగులోకి వస్తుందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అనేది రోజుకొక మలుపు తిరుగుతా ఉంది, రోజుకొక సంచలనాన్ని నమోదు చేస్తా ఉంది. పూటకు ఒక కొత్త వెలుగుల్ని వెలుజిమ్ముతా ఉందంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ ఏం జరుగుతుందా, ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది, ఎలాంటి క్లూలు దొరుకుతున్నాయి, ఎలాంటి విచారణ జరుగుతుంది, విచారణతో పాటు ఎలాంటి సాక్ష్యాలు దొరుకుతున్నాయి అనేది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముందుకు పోయి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇది చాలా సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా కూడా సంచలనాత్మకంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్న ఎంపీలతో సహా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే విజువల్ లో మనకు కనబడతా ఉంది నోట్ల కట్టలు, కోట్ల రూపాయల నోట్ల కట్టలు లెక్క పెడతా మనకి విజువల్స్ లో కనపడతా ఉంది. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్నది మనం వీడియోలో చూస్తా ఉన్నాము. ఈ వీడియో ఒక్కసారి లీక్ అవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా హడలెత్తించిందని చెప్పుకోవచ్చు. ఈ లిక్కర్ కుంభకోణం, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటిదాకా అనుమానాలు ఉన్నాయి, విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమందిని అనుమానితులు గాని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు బాక్సుల్లో దొరికాయి. ఆ బాక్సుల్లో దొరికిన డబ్బులు నాయి కాదు అంటా ఉన్నారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఈ 11 కోట్ల రూపాయల యొక్క డీటెయిల్స్ అందించడంతోనే వాళ్ళు ఈ 11 కోట్ల రూపాయలు కూడా సీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరలా ఈ 11 కోట్ల రూపాయలు కాకుండా ప్రస్తుతం ఒక వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ నే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తుంది. నోట్ల కట్టలు లెక్క పెడతా ఉన్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ నోట్ల కట్టలు వీడియో లీక్ అవడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా షాక్ అయ్యారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం కూడా రాక్ అయిన పరిస్థితి ఉంది. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ఈ యొక్క నోట్ల కట్టలు మొత్తాన్ని కూడా లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. నోట్ల కట్టలు కింద ఎంత ఉన్నాయి, పైన ఎంత ఉన్నాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి ఏందనేది డీటెయిల్స్ గా మాట్లాడతా కూడా ఈ యొక్క నోట్ల కట్టలు లెక్క పెడతా ఉండడం అనేది సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం యూట్యూబ్ లో గానీ, ఎఫ్బి లో, ఫేస్బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యొక్క వీడియో సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే హవాలా రూపంలో అందిన డబ్బుని లెక్కించాడు వెంకటేష్ నాయుడు అన్న ఆ కోణంలో ఈ యొక్క కేసు మలుపు జరిగింది. ఈ యొక్క ఏదైతే వెంకటేష్ నాయుడు ఈ కేసులకు సంబంధించి కూడా ఒక ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడతా ఉన్నాడు. కట్టల రూపాయలు లెక్క పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2000 రూపాయల నోట్ల కట్టలతో పాటు 500 రూపాయల నోట్ల కట్టల రూపాయలు కూడా మొత్తం లెక్క పెడుతున్న పరిస్థితి అయితే ఉంది.
డిస్టిలరీల దగ్గర నుంచి కంపెనీ నుంచి వచ్చిన డబ్బును మొత్తాన్ని కూడా ఆ వీడియో తీసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపినట్లు కూడా ఈ చెవిరెడ్డికి పంపించే ఈ క్రమంలోనే ఈ వీడియో తీశారు. ఈ వీడియో ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా వ్యక్తి వెంకటేష్ నాయుడు దగ్గర ఈ వీడియో ఉంది. ఈ వీడియోను పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు, అతను అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ వీడియో బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని ఆ వీడియో తీసి చెవిరెడ్డికి పంపిస్తున్న క్రమంలోనే ఈ వీడియో ఒకటి వెంకటేష్ నాయుడు దగ్గర ఉంచుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇది పోలీసులు ఆ వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసిన క్రమంలో, అతను ఫోన్ ని సీజ్ చేసిన క్రమంలో, ఈ యొక్క గ్యాలరీని వెతుకుతున్న క్రమంలో ఈ వీడియో బయటపడటంతో ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిస్టిలరీ కంపెనీల దగ్గర నుంచి కూడా ఈ యొక్క అమౌంట్ రాబట్టారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా ఒక టేబుల్ మీద పెట్టారు. ఆ టేబుల్ మీద పెట్టిన డబ్బులు మొత్తం కూడా కట్టలుగా లెక్కిస్తున్నారు. టేబుల్ కి మించి కింద కూడా డబ్బులు ఉండటంతో ఈ యొక్క డిస్టిలరీల దగ్గర నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత డబ్బు వెచ్చించారు, ఈ కేసుకు సంబంధించి కూడా ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్న కేసులు ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో కీలక వీడియోలు అధికారులు సీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ కీలక వీడియోలు సీజ్ చేసిన దాంట్లో ఇది ఒక కొసమెరుపు అని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు సంబంధించిన కీలక వీడియో సేకరించిన సిట్ అధికారులే ఈ యొక్క వీడియోను కూడా లీక్ చేసినట్టు మనకి కొంత మేరకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ డబ్బులు వీడియోని వెంకటేష్ నాయుడు నుంచి స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఆ లిక్కర్ స్కాముల్లో ప్రధానంగా నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు దగ్గర నుంచి వీడియో ఫుటేజ్ బయటికి రావడంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, నిజంగానే ఇప్పటిదాకా ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా చెప్పేది ఈ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం బూటకం, లిక్కర్ స్కామ్ అనేది కోట్ల రూపాయలు దాటలేదు, వేల కోట్ల రూపాయలు లేదు, వందల కోట్ల రూపాయలు లేదని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మొత్తం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చెవిరెడ్డికి సంబంధించిన అనుచరుడు వెంకటేష్ నాయుడు ఈ కీలకంగా ఈ డబ్బులు మొత్తం నోట్ల కట్టు లెక్క పెట్టిన అనంతరం కూడా ఈ వీడియో లీకేజ్ అవటం, అతను అరెస్ట్ అయిన తర్వాత, వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఈ వీడియో బయటికి రావడం పట్ల మాత్రం కొంత మేరకు ప్రజల్లో కొంత ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేసిన సిట్ అధికారుల దగ్గర నుంచే ఈ కీలక సమాచారం బయటకు వచ్చింది అనేది కూడా అర్థమవుతా ఉన్నది. కానీ రాబోయే రోజుల్లో కీలక వ్యక్తులు అరెస్ట్ కాబోతున్నారు. కీలక వ్యక్తులకి ఆ సమన్లో నోటీసులు జారీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ను కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయన్న సమాచారం కొంత మేరకు అందుతున్న నేపథ్యంలో సిట్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో రోజుకొక మలుపు, కీలక పరిణామం చోటు చేస్తున్న పరిస్థితి అయితే చోటు చేస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కీలకంగా ఈ సిట్ అధికారులు చేస్తున్న విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్న నేపథ్యంలో, విస్తుగొలిపే వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.